లాస్ట్ వీడియోలో మైక్రోవేవ్ ఓవెన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటిదో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మైక్రోవేవ్ గురించి డెప్త్కి వెళ్దాం. మైక్రోవేవ్ వాడడం సేఫా అంటే అసలుకే కాదు, ఇది ఒక టైం బాంబ్ లాంటిది. దీని గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తా. ఫస్ట్, మైక్రోవేవ్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే 100% క్యాన్సర్ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే సింగిల్ యూస్ ప్లాస్టిక్ కంటైనర్స్ని మళ్ళీ మైక్రోవేవ్లో వాడినప్పుడు లేదా బీపీఏ ఫ్రీ కానీ కంటైనర్స్ని వాడినప్పుడు 100% క్యాన్సర్ వస్తుంది. చాలామందికి బీపీఏ ఫ్రీ అంటే ఏంటి, మైక్రోవేవబుల్ కంటైనర్స్ ఏంటి, నాకు అవేంటియో తెలియదు, నేను ఎలా చూస్ చేసుకోవాలి అని అనుమానం ఉన్న వాళ్ళకి సింపుల్. ప్రతి కంటైనర్ వెనుక మైక్రోవేవబుల్ అని ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బీపీఏ ఫ్రీ అని ఉంటుంది. అది చూసి కొనుక్కోండి. ఎట్ ద సేమ్ టైం ఏ కంటైనర్స్ పడితే ఆ కంటైనర్స్ కొనకండి, వెల్ రెప్యూటెడ్ కంపెనీ చూసి కొనుక్కోండి. మ్యాక్సిమం ఫుడ్ వెరైటీస్ని హీట్ చేసుకోవడానికి ఈ బీపీఏ ఫ్రీ మైక్రోవేవబుల్ కంటైనర్స్ని వాడచ్చు. ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ని మాత్రం హీట్ చేసుకోవడానికి కంటైనర్స్ వాడద్దు. ఎందుకంటే ఆయిల్ వాటర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ రీచ్ అయ్యి ఈ ప్లాస్టిక్ని మెల్ట్ చేసి కంటామినేట్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది. మరి నేను ఆయిలీ ఫుడ్ని కానీ ఫ్యాటీ ఫుడ్ని కానీ ఎలా హీట్ చేసుకోవాలి? ఆయిలీ ఫుడ్ని, ఫ్యాటీ ఫుడ్ని హీట్ చేసుకోవడానికి సిరమిక్ బౌల్స్ లేదా గ్లాస్ బౌల్స్ని వాడండి. కానీ ఇక్కడ ఒక సమస్య, ఈ గ్లాస్ బౌల్, సిరమిక్ బౌల్స్ వాడినప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ హై రీచ్ అవుతుందో ఈ ఫుడ్ పార్టికల్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్ప్లిట్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సింపుల్, ఇట్లాంటి పేపర్ టవల్ తీసుకొని దాన్ని ఫుడ్ పైన ప్లేస్ చేయండి. ఇవి ఏం చేస్తుందంటే ఒక షీల్ లెక్క ఈ పార్టికల్స్ స్పిల్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. మైక్రోవేవ్ ఒక టైం బాంబ్ లాంటిది అని ఈ వీడియో బిగినింగ్లో చెప్పిన. ఎందుకు అనంటే మైక్రోవేవ్ చాలా సెన్సిటివ్ టు స్టీల్, కాపర్, బ్రాంజ్ ఇట్లాంటి మెటీరియల్స్. నువ్వు ఎప్పుడైతే మైక్రోవేవ్లో పెట్టి దాన్ని టర్న్ ఆన్ చేస్తే వెంటనే స్పార్క్స్ వచ్చి ఒక ఎక్స్ప్లోజన్ అయ్యి ఒక ఫైర్ హజార్డ్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత ఆకలైనా కానీ ఈ స్టీల్ ప్లేట్లో ఫుడ్ తీసుకోబోయి డైరెక్ట్ మైక్రోవేవ్లో పెట్టకండి, ఎందుకంటే అది చాలా డేంజర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డూ యూస్ సిరమిక్ ప్లేట్స్, సిరమిక్ బౌల్స్ ఆర్ బీపీఏ ఫ్రీ లేదా మైక్రోవేవబుల్ కంటైనర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.